అందరికీ నమస్తే. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ రైతు భరోసా. సాగు చేసుకునే రైతులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకం ఇది. ఈ రైతు భరోసా పథకం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రైతాంగానికి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే దసరా నుంచి సాగు చేసుకునే రైతులందరికీ కూడా దాదాపు 1.5 ఎకరాలలో రైతు భరోసా అందించేందుకు సిద్ధమవుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది చాలా మంచి విషయమే, మనందరికీ చాలా సంతోషం కలిగించే విషయం. అయితే ఈ రైతు భరోసా విధి విధానాలు అమలు చేసే అంశంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న కన్ఫ్యూజన్ మాత్రం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తా ఉంది. ఒకసారి ఈ పథకం అమలుపై మన ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ మంత్రి కానీ, అదే సందర్భంలో గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఏమన్నారో మనం చర్చించుకుంటే అసలు విషయం మనకు అర్థమవుతుంది. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు భరోసా కల్పించే విషయంపై ఏమన్నారో ఒకసారి విజువల్లో చూద్దాం. ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉందనుకోండి సార్, నేను సాగు చేయను, నేను కౌలుకి ఇస్తాను. అప్పుడు కౌలుదారుకి ఇస్తారా, నాకు ఇస్తారా? నీ భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తుంది, కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. ఇప్పుడు ఈ పథకం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఏం చెప్పారో మనం చూసాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ మధ్య ఢిల్లీ పర్యటన చేశారు. ఢిల్లీ పర్యటనలో జరిగిన మీడియా సమావేశంలో రైతు భరోసా అంశంపై ఆయన కొన్ని విధి విధానాలు ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే ఒకసారి విజువల్లో చూద్దాం. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా, వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి రైతు భరోసా అంశంపై ఏం చెప్పారో చూశాం. ఎన్నికల తర్వాత వ్యవసాయ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు ఈ మధ్య కాలంలో ఈ పథకం అమలు తీరుతెన్నులపై ఏం మాట్లాడారో కూడా మనం చూసాం. వీటన్నిటికంటే ముందు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇదే రైతు భరోసా అంటే అప్పుడు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా, పేరు మారింది తప్ప పథకం అదే. ఈ రైతు భరోసా పథకం అప్పుడు రైతు బంధు పథకంగా ఉన్న సందర్భంలో కేసీఆర్ ఏం చెప్పారో కూడా ఒకసారి విజువల్స్ లో చూద్దాం. గవర్నర్ గారి స్పీచ్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో రాష్ట్ర రైతులకు నేను స్పష్టంగా అప్పీల్ చేసిన, ఒక బాధ్యత గల వ్యక్తిగా ముఖ్యమంత్రిగా అప్పీల్ చేసిన. మీకు కొంత డబ్బు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి 4,000 8,000 చేస్తున్నాం, 5,000 చేస్తున్నాం కాబట్టి కౌలు రైతులకు మీరు కూడా మానవీయ కోణంలో మీరు సహకరించండి అని చెప్పిన. అది రైతుకు కౌలు తీసుకుంటానికి మధ్య ఉండే దందా అధ్యక్ష, మన గవర్నమెంట్ సంబంధం లేదు. రైతులను మళ్ళా అప్పీల్ చేస్తా ఉన్నా, కౌలుదారులను మీరు మెర్సిఫుల్గా చూడండి, వాళ్ళకి ఏదైనా సాయం చేయండి. మీకు ఇస్తున్నాం కాబట్టి ప్రభుత్వం, మీ భూమి ఇతరులు చేస్తే వాళ్ళకు కూడా పెట్టుబడి సాయం ఇంకోటి మీరు చేయండి అని చెప్పి నేను సిన్సియర్గా వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నా. మిత్రులారా, ముగ్గురు మహానేతలు మాట్లాడిన మాటలు మీరు చూశారు. ఇప్పుడు ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు వారి నోటి నుంచి వచ్చిన మాట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రైతు బంధు పథకం సాగు చేసుకునే రైతుకే కాదు, అక్కడ కౌలు చేసుకునే రైతుకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి. ఎవరైతే భూమి యజమాని ఉంటారో ఆయనకి ఇస్తాం రైతు బంధు. అది 1 ఎకరం కానీ 100 ఎకరాలు ఇచ్చేస్తాడు కేసీఆర్. ఆయన దేముంది ఇచ్చేసిండు, 100 ఎకరాలు కూడా రైతు బంధు ఇచ్చేసిండు. కానీ ఎంతో కొంత సాగు చేసుకునే కౌలు రైతు కూడా ఇస్తే బాగుంటుందని ఆయన ఉచిత సలహా ఇచ్చిండు. కానీ అది ఇంప్లిమెంట్ కాదు. కట్ చేస్తే నిన్నటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఎన్నికల ప్రచార సభల్లో ఒక మాట చెప్పిండు. ఏమన్నారయ్యా, మీరు విజువల్స్ లో చూశారు. ఆయన ఏమన్నారంటే సాగు చేసుకునే రైతుకి దక్కాలా, ఎవరైతే భూమి ఓనర్ ఉంటాడో రైతు ఆయనకి దక్కాలా, అంటే భూమి హక్కుదారుడైన రైతుకు దక్కాలా, అదే సందర్భంలో కౌలు చేసుకునే రైతు ఇద్దరికి కూడా
న్యాయం జరగాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి గారు కూడా సెలవిచ్చారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మంత్రివర్గంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఈ రైతు భరోసా పథకం అసలు రైతుకి ఇవ్వాలా, కౌలు రైతుకి ఇవ్వాలా, వాళ్ళిద్దరు కూర్చొని తేల్చుకోవాలంటున్నాడు. మీకు అర్థమవుతుందా? పిట్టిపోరు ఇప్పుడు పిల్లి తీర్చాలంట. ఈ రైతు భరోసా పథకం మేము అమలు చేస్తాం, 1.5 ఎకరాలకు మేము రైతు భరోసా పథకం నిధులు విడుదల చేస్తాం, దసరా నుంచి విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ కౌలు చేసుకున్న రైతుకు ఇది చెందాలా, లేకపోతే ఎవరైతే ఆ వ్యవసాయ భూమి సొంతం చేసుకున్న రైతు ఉంటారో ఆయనకు చెందాల అంశం మాత్రం వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలట. ఇది సాధ్యమవుతుందా? కౌలు రైతుకి ఎవరైతే అసలు రైతు తనకు పడిన రైతు భరోసా నిధులు కేటాయించే పరిస్థితి ఉంటుందా? ఇది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ప్రభుత్వంలో నెలకొన్న ఈ సమతౌల్యత లోపాలే ఇప్పుడు ఒక చర్చకు దారిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మహాసముద్రం. ఇక్కడ గలీలో ఒక మాట ఉంటుంది, జిల్లాలో ఒక మాట ఉంటుంది, రాష్ట్రంలో ఒక మాట ఉంటుంది, ఢిల్లీలో పెద్ద మాట ఉంటుంది. వీళ్ళ మధ్య నెలకొన్న కమ్యూనికేషన్స్ లోపం కారణంగా ఇప్పుడు రైతు నానా అవస్థలు పడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారుతా ఉంది. ఇప్పటిదాకా ఈ రుణమాఫీ పథకమే అతిగతి లేదు. రుణమాఫీ అవుతుందని చాలా గొప్పగా చెప్పారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి. సగం మంది రైతులకి ఇంకా అసలు గతి లేదు, ఇంకా వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అది అట్లా ఉండగానే వరదలు వచ్చినాయి. వరదలు వస్తే పంటలన్నీ కొట్టకపోయినాయి. పంటలు కొట్టకపోతే వాళ్ళకి పంట నష్ట పరిహారం ఈ రోజు వరకు రూపాయి రాలేదు, అది లేదు. ఇవన్నీ పోగా దసరా నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తా అని చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. ఆ రైతు భరోసా పథకం కూడా కౌలు రైతు అసలు రైతు కూర్చొని మాట్లాడుకుంటే ఎవరికి కావాలో డిసైడ్ చేస్తే అప్పుడు ఆయన ఇస్తారట. ఇదండి ప్రస్తుత ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న పరిస్థితి. ఒకవైపు హరో రామకృష్ణ అంటూ అన్నదాతలు గగ్గోలు పెడుతుంటే, వరుస సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, వరదలతో మునిగి తేలాడుతుంటే, ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ నిద్ర మత్తు వీడకుండా ఇట్లా ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రైతుల పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఎంత ప్రశ్నార్థకంగా మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.